హలో అండి, హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేద్దామండి. ఇది వచ్చేసి నేను 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ని తీసుకొని ఎంత పొడవు ఉంది అనేది చూద్దాము. మనము షోల్డర్ దగ్గర నుంచి ఇలా డాట్ ఉంటుంది కదా, కింది వైపున డాట్ దగ్గరికి ఇలా పట్టుకొని చూడండి. చూసి మనం నడుము లూజ్ ఎంత ఉందో కూడా అది కూడా చూద్దాము. ఎక్కడ దాకా ఉందో అనేది చూడండి. ఇప్పుడు మనం టేప్ తీసుకొని చూస్తే మనకి నడుము లూజ్ వచ్చేసి 8 బాగుందండి. పొడవు వచ్చేసి 16 ఇంచులు ఉందన్నమాట. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని చూద్దాము. టేప్తో కొలుద్దాం ఎంత ఉందనేది చూద్దాం. ఓకేనా అండి? ఇప్పుడు మనకి 33 ఇంచులు వచ్చిందనమాట. ఇప్పుడు ఇదే 33 ఇంచుల్ని మనం 4 భాగాలు చేస్తే మనకి 8 ఇంచులు. ఈ 8 ఇంచులకి మనము డాట్ కోసము 1 ఇంచులు తీసుకున్నాము. మనకి మొత్తం 9.5 ఇంచులు అనమాట. 2 ఇంచులు ఖర్చు. ఓకేనా అండి? మనము మొత్తం కలిపి ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకుందాము. మనకి ఆది బ్లౌజ్ వచ్చేసి మనము రౌండ్ నెక్ అండి, డీప్ నెక్ అనమాట. మనకి ఇప్పుడు మనం కట్ చేసేది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. అయితే ఇప్పుడు నెక్ చూడండి, నెక్ షోల్డర్ కలిపి 7 ఇంచులు తీసుకుంటున్నాను నేను. మామూలుగా అయితే మనము 5.5 ఇంచులు తీసుకుంటాం కదా బోట్ నెక్ బ్లౌజ్, కాబట్టి 7 ఇంచులు తీసుకుంటున్నాను. మనము నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. కావాలంటే 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చండి. ఇలా నెక్ డ్రా చేసేసుకోండి. మనకి ఇది వచ్చేసి 3.5 ఇంచులు అనమాట నెక్ డౌను. ఇప్పుడు మనము చంక డౌన్ తీసుకున్నాము. చంక డౌన్ వచ్చేసి 7 ఇంచులు అనమాట. ఈ 7 ఇంచుల్ని ఇలా బాక్స్ లాగా గీసేసేసుకోండి. ఇప్పుడు మనము లోతు వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటున్నాము. మామూలుగా అయితే 1.5 ఇంచులు తీసుకుంటాం కదా, 1 ఇంచ్ అనమాట. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి కట్ చేసుకోండి. మనమైతే నెక్కి వెళ్ళి కట్ చేసుకుంటాం కదా, అంటే ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటాము. బోట్ నెక్ అయితే షోల్డర్కి వెళ్ళి అనమాట. ఇప్పుడు నెక్ పొడవు చూసాం కదా మనం, 10 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మిడిల్లో మనము 1.5 ఇంచులు అంటే ఖర్చు కోసం అనమాట. మిడిల్లో మనకి అంటే కట్ చేసే పని ఉండదండి. ఇది వచ్చేసి 1.5. మనకి నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచులు. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఓకేనండి? మీ క్లారిటీ కోసం మొత్తం గీస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, మనం 2 ఇంచులు తీసుకుంటున్నాము వెడల్పు. ఎందుకంటే నెక్ మిడిల్లో చిన్నదిగా కావాలన్నారనమాట, అందుకని చెప్పేసానని. నెక్ మనకి ఇక్కడ వెడల్పు రాదండి, చిన్నగా వస్తుంది హోలు మిడిల్లో. ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపుల్లో మిడిల్లో గీసుకోవచ్చు అనమాట. నెక్ డ్రా చేసేసుకోండి. మనకైతే ఇక్కడ నెక్ పెద్దదిగా ఉండట్లేదు, అదొకటి గమనించండి. మీరు కావాలంటే ఈ బాక్స్లో ఇంకా పెద్దది కూడా గీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని గీసుకోండి. కట్ చేసుకుందాము. ఇప్పుడు మనమైతే నెక్ అయితే
షోల్డర్ కానీ అన్నీ కూడా మనము ఆది బ్లౌజ్తో మనం ఓన్లీ నడుము లూజు చెస్ట్ లూజే తీసుకున్నామండి. ఇంకా మొత్తం కూడా బోట్ నెక్ కదా, అందుకని మెజర్మెంట్స్ అన్నీ మనకు కావాల్సిన రీతిలో టేప్తో కొలుసుకొని తీసుకున్నాం అనమాట. అదే బోట్ నెక్ బ్లౌజ్ ఇస్తే మనకి ఆది బ్లౌజు దాని ప్రకారం కట్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు కదా, మనం బోట్ నెక్ బ్లౌజ్ని ఇలా కట్ చేసుకుంటున్నాం అనమాట. నేను అన్నీ మీకు కొలతలతో సహా రాశానండి. నేర్చుకునేవారైతే ఏ డౌట్ ఉన్నా కూడా చూసి ఆ కొలతల ప్రకారం కట్ చేసేసుకోండి. ఈ కింద అయితే ఇంకోటి ఉంది కదండి బ్లౌజు, నేను ఇది వేరే నెక్ డిజైన్ వేరేది పెడుతున్నాను అనమాట. రెండు ఒకేలాగా ఉంటాయి కదా, అందుకని నేను ఇలా మార్చాను డిజైను. మిడిల్ అయితే కట్ చేయట్లేదండి, మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేయండి. ఒకవైపున ఎక్కువ ఉండేటట్టు చూడండి, ఒకవైపున తక్కువ ఉండేటట్టు చూడండి. ఎందుకంటే కావాలంటే మీరు 4 సమానంగా వేసుకోవచ్చు. మనకేంటంటే సైడ్ జాయింట్స్ పడతాయి అన్నమాట. అందుకని చెప్పేసానని ఒకవైపే జాయింట్ పడేటట్టు నేను ఫోల్డ్ చేశాను. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి. కావాలంటే 4 మడతలు ఒకే రీతిలో సమానంగా ఉండి మీరు ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. అప్పుడు రెండు వైపులా జాయింట్స్ పడతాయి. ఇలా అనుకోండి ఒకవైపే జాయింట్స్ పడతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇలా ఫోల్డ్ చేశాను. ఇంకా మీరు హ్యాండ్ పొడవు ఎంత ఉంది, లూజు ఎంత ఉంది అనేది చూసుకొని ఇలా డ్రా చేసేసుకోండి. లేదు ఏమన్నా తగ్గించమన్నారు, ఏమన్నా పెంచమన్నారు అనుకున్నప్పుడు మీరు టేప్ తీసుకొని అలా తగ్గించుకొని పెంచుకొని కట్ చేసేసుకోండి. ఇంకా అంతేనండి. ఇంకా నేనైతే నాకు సేమ్ అలానే హ్యాండ్ పొడవు కావాలన్నారు, అందుకని నేను తగ్గించట్లేదు, పెంచట్లేదు. సేమ్ ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అలా నేను డ్రా చేసేస్తున్నా. ఖర్చు కోసం 2 ఇంచులు అంతే. హ్యాండ్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. కట్ చేస్తున్నా నేను. మనకి ఇప్పుడైతే ఒకవైపునే అనమాట జాయింట్స్ వేసేది, ఇంకో వైపున వేసే పని లేదు. టక్స్ పెట్టుకోండి, కొత్తవారు గుర్తుంటుంది. కొత్తవారైనా పాతవారైనా టక్స్ పెట్టుకుంటే మనకు అదొక గుర్తు అనమాట. లోతు వచ్చేసి 30 ఇంచు తీసుకోండి హ్యాండ్ లోతు. ఓకేనండి. ఇంకంతే, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి బోట్ నెక్ బ్లౌజ్కి వాళ్ళు వచ్చేసి ఫ్రంట్ క్రాస్ కటింగ్ పెట్టమన్నారు. అందుకని చెప్పేసానని ఇప్పుడు మనం క్రాస్గా పెట్టుకొని కట్ చేసేసుకున్నాము. కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఎలా అయితే ఉందో అలా సేమ్ గీసేసుకోండి, క్రాస్ పెట్టుకోండి. మొత్తం మనం ఎలా ఉందో అలా డ్రా చేసేసుకున్నాము. ఉక్సులు పట్టీకి వెళ్ళి మట్టికే ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే ఖర్చు కావాలి కదా మనకి, ఖర్చు కోసం. ఇంకా మొత్తం ఇలానే డ్రా చేయండి. ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ ఎంత పొడవు ఉంది అనేది చూసుకుందామండి. ఆ నెక్ పొడవుని బట్టి మనము చూద్దాము. టేప్ని ఇలా తీసుకొని మనకైతే 6.5 ఇంచులు వచ్చిందండి నెక్ పొడవు. ఈ 6.5 ఇంచుల్ని మనము నెక్ వెడల్పు ఎక్కువ ఉంది కదా, అందుకని చెప్పేసి ఒక 1/2 ఇంచు తగ్గిద్దాము. 6 ఇంచులు పెట్టుకుందాం. కావాలంటే 5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మనకి నెక్ ఎంత ఉందనేది దాన్ని బట్టి మీరు ఆది బ్లౌజ్తో గీసారనుకోండి, నెక్ అంటే భుజాలు జారిపోతాయి, నెక్ లూజ్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసానని తగ్గించండి. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, చంక దగ్గర ఒక
ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి గీయండి. మిడిల్లో వచ్చేసరికి మనం హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటాం కదా, లోపల నుంచి హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటాం కదా, అలా లోతు తీసేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఒకేసారి ఇంచుతో తీసుకున్నా పర్లేదండి, మనకి లూజ్ రాకుండా ఉంటుందన్నమాట. మనం హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా, 1 ఇంచ్ తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ పొడవు ఎంత ఉన్నది చూసుకుందాము. ఇంకా సేమ్ బ్లౌజ్తో ఎలా ఉందో ఇంకా అలానే మొత్తం చూసుకొని పెట్టేసుకోండి. ఓన్లీ మనకి నెక్ దగ్గర, తర్వాత చంక లోతు దగ్గరే మనకి చూసుకొని పెట్టుకోవాలండి. ఇంకంతే, సేమ్ అలానే. డాట్స్ కూడా చూడండి, కరెక్ట్గా వేసుకోండి. డాట్స్ కరెక్ట్గా షేప్ రావాలంటే మీకు డాట్స్ కూడా కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఎలా మార్క్ చేసి పెడుతున్నానో చూడండి. ఇట్లా మిడిల్లో వచ్చేటట్టు చూసుకోండి చక్కగా. ఓకేనండి, ఇప్పుడు మనం కట్ చేసి తీసుకుందాము. నేనైతే షోల్డర్ దగ్గర ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటాం కదా, నేను కట్ చేయలేదండి. స్టిచ్ చేసేటప్పుడు నేను ఒకేసారి కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. మీరు కావాలంటే ముందైనా కట్ చేసుకోవచ్చు. ఓకేనండి, మన ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ టైలర్ అండి. కొత్త వారైతే మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు రావడానికి అవకాశం ఉంటుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి, కావాలంటే స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. ఓకేనండి, ఇప్పుడు మనము షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాము. ఆది జాకెట్తో షేప్ బెల్ట్ ఎలా ఉందో చూసుకొని సేమ్ అలానే కట్ చేసేసుకోండి. అంతే అండి, ఇంక మనకి బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు నడుంకి, లేదంటే నడుం బెల్ట్ కట్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇంకంతే అయిపోయింది మనకి బ్లౌజ్ అంతా. స్టిచ్చింగ్ వీడియోకు పెడతాను, కావాలంటే చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.